ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మహోన్నతుడవు శక్తిమంతుడైనటువంటి మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మరొక దినమిచ్చి, ఇదిగో నాయన నిన్ను కీర్తించి నిన్ను ఆరాధించే ధన్యత ఇచ్చి, తిరిగి నీ దాసుడి ద్వారా నీ మధురమైన మాటలు మాకు వినిపించినందుకు వందనాలు నాయన. ఈ లోకంలో నుంచి మేమేమీ పట్టుకెళ్ళలేము కానీ నాయన, నీ ద్వారా బలా గొప్ప దాసుడా అనిపించుకునే ధన్యత మేము ఈ లోకంలో నుంచి తీసుకెళ్ళగలం. ఈ లోకంలో మేమేం బతికినా ఏది ఎలా జీవించినా నీ చిత్తానుసారంగా నీ సంఘంలో మేము నాయన పనిచేసి ఆ తలంతులు అభివృద్ధి పరుచుకుని మా జీవితాలు ఆత్మీయంగా అభివృద్ధి పొంది నీ నిండైన దీవెనల ఆశీర్వాదాలు పొంది ఆ పరలోకంలో మేము ఉండాలని నీ దాసుడి ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు నాయన. ఇదిగో నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు మరలా రానయ్య ఉన్నారు. ఆయన రాకడకు మేము లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళమై ఉన్నాం నాయన. ఆ లెక్కను సరిచూసి మా జీవితాలు మరి ఏ స్థితిలో ఉంటాయో ఒక్కొక్కసారి ప్రతి వారము విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు హృదయంలో దాచుకొని ఆ మాటల ద్వారా జీవించి బలా గొప్ప దాసులా అనిపించుకునే ధన్యత ప్రతి వారికి దయచేయండి. ఇంకా కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం నాయన. జ్ఞాపం చేసుకునండి. గ్రహించుకునే హృదయం హత్తుకునే మనసును మాకు ఇవ్వండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగు మా మీద ఉంచండి. మీ ఆత్మచేత ముద్రించండి. యేసు క్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. బాగున్నాం కదా అందరం? శారీరకంగా మంచిగానే ఉంటాం మనం, దేవుని కృప ఉంది కాబట్టి. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగం 112వ కీర్తన. 112వ కీర్తన మనం చదువుకున్నాం ఉత్తర ప్రత్యుత్తరాలుగా. ఆ 112వ కీర్తనలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుని, కొన్ని మాటలు చదువుకుని వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. చూడండి, మొదటి వచనం 112:1. అది ఆయన వాక్యాన్ని బట్టి అధికముగా ఆనందించాలి కదండి. లోకంలో ఎన్నో ఆనందాలు ఉన్నాయి. గాజుల రామారానికి ఇవాళే ఆనందం, రేపు మళ్ళీ చూస్తే కనుక ఈవేళ ఆనందం ఉంటుంది కొంతమందికి. కానీ నువ్వు అనినిత్యము ఆనందించవలసిన దేంట్లో తెలుసా? దేవుని వాక్యములో, ప్రభు అయిన యేసుక్రీస్తులో, ఆయనలో ఆనందించాలి. ఈ భూలోకం అంతా వ్యర్థమే. ఈ భూలోకంలో నువ్వు ఏది నమ్ముకున్నా అది ఏమి గొప్పలేదు. ఆ మాట ఒక్కటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు ఆయన. చూడండి 4వ వచనం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారి నీతి గలవారు. కనుక యథార్థముగా ఉండాలి, దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి కదండి. ఇచ్చెళ్ళాడు. ఇచ్చెళ్ళిన తర్వాత ఏం చేశాడు చేశాడండి? నిందమోపాడు. నువ్వు ఎల్లటాడో నాకు తెలుసు. మళ్ళీ లెక్క అడిగినప్పుడు నువ్వు లెక్క ఎట్లా అంటే, వేయని పంట కోయవలసిన చోట కోయిపోకుండా కోసేవాడు నువ్వు అని చెప్పి నిందేశాడు. ఈ రోజున మరి అనేక మంది ఇతరులు తప్పులు ఎంచుకోవటానికి, ఇతరుల మీద నిందలు మోపటానికి, దేవుని మీద నింద మోపటానికి, దేవుడు నాకు అనుకూలమైన సమయం ఇవ్వలేదు, అనుకూలమైన ఆరోగ్యం ఇవ్వలేదు, అనుకూలమైన పరిస్థితులు నాకు ఇవ్వలేదని దేవుని మీద అవిశ్వాసత చూపటం కాదు నీ ఉద్దేశం. నీకు ఇచ్చిన ఒక్కదాంతో అయినా సరే నువ్వు నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం దీవెనలు పొందుతున్నావా? ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని రాజ్యంలోనికి వస్తున్నావు, పరలోక రాజ్యంలోనికి వస్తున్నావు, దేవుని సంఘంలో వస్తున్నావు. నీకు ఇచ్చిన తలాంతులు ఎప్పుడైనా గట్టిగా పట్టుకున్నావా? అవి నీ చేతిలో ఉన్నాయా?
దాన్ని రెట్టింపు చేయగలిగావా? నువ్వు యథార్థవంతుడు అయినట్లయితే, నీ నీతి ఉన్నట్లయితే నీకు. అందుకే యేసుప్రభు వారు చెప్పారు మత్తయి సువార్త 6:33 ఏమన్నాడు? మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, మీకేమి కావాలనో పరలోక తండ్రికి తెలియను. పరలోక తండ్రికి అంతా చూస్తూనే ఉన్నాడు. నాటకం ఆడొచ్చు, ఈరోజు నేను ఎగ్గొట్టు ఇంకో దిక్కు వెళ్ళొచ్చు, ఇంకో దిక్కు వెళ్ళొచ్చు, ఇంకో దిక్కున ఉండొచ్చు నువ్వు, కానీ అను నిత్యము నిన్ను చూస్తున్నాడు ఆయన. 139 కీర్తన 3వ వచనం, 139 కీర్తన 3వ వచనం, నా నడక పడకలను నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు ఆయనకి తెలుసు. నువ్వేదో సాటుగా చేశాను నేను ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. పిల్లిలాగా తలకాయ ముంద కొండలో పెట్టి ఎవరు చూడలేదు అనుకుంటారు పాలు తాగేటప్పుడు. అది నీ జీవితాన్ని సమస్తం ఆయనకి తెలుసు. నీకెంత ఆశీర్వదించాడో దేవుడు. నీ దీనస్థితిని కరుణించి కనికరించి ఆయన వాత్సల్యత చూపి నీ మీద ప్రేమ చూపి నీకు రక్షణ ఇచ్చి తన కుమారుడైన యేసుక్రీస్తును బలి చేసి నిన్ను కుమారుడిగా చేసుకున్నాడు. మరి నీ జీవితం ఏమిటి, నా జీవితం ఏంటి? ఆయన ఇచ్చిన కృప మీద ఏమి సంపాదించగలిగాం మనం? ఆయన చూపిన ప్రేమ మీద మనం ఏమి సంపాదించగలిగాం ఈ లోకంలో? మూడవ వచనంలో అంటాడు 112:3, కలిగి సంపదయు వాని ఇంట నుండును వాని నీతి నిత్యము నిలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు వాక్యంలో ఆనందిస్తున్నావో, ఎప్పుడైతే వాక్యాన్ని పట్టుకుని నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పట్టుకుని ఎదురు పెట్టుకుని ప్రభువా నాకు ఈ వాగ్దానం ఇచ్చావయ్యా, నాది నాదేనయ్యా, దీన్ని బట్టి నేను అభివృద్ధి అవుతానయ్యా, దీన్ని బట్టి నేను ఎదుగుతానయ్యా. ఏదే పక్కన పడేయాలి, బైబిల్ పక్కన పడేయాలి, లోకంలో కలిసిపోవాలి. మీరు మంచివాళ్ళు, లోకం అలాగుంది, లోక పరిస్థితి అట్లా ఏడుస్తుంది. కనుక గమనిద్దాం మనం జీవితంలో ఎక్కడ కోల్పోతున్నాం మనం. కొత్త సంవత్సరం వచ్చింది, నూతన సంవత్సరంలో హ్యాపీ అని చెప్పుకున్నాము. నీ జీవితంలో నా జీవితంలో హ్యాపీ ఉందా? నీ బ్రతుకులో నా బ్రతుకులో సంతోషం ఉందా? ఒక్కరోజున ఆలోచించండి. పండగ సంతోషంగానే జరిగింది, మనల్ని కూడా సజీవ లెక్కలో ఉంచు, సంవత్సరాలకు మార్చాడు. ఎక్కడున్నది నీ జీవితం అభివృద్ధి? ఎక్కడున్నది నువ్వు ఫలాంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ వరాలు, ఆ దీవెనలు, ఆ యొక్క గొప్ప ధన్యతలను వేడుకుందావు. కనుక గమనిద్దాం మనం. ఒక సంవత్సరం ఎదిగింది అని అంటే పిల్లగాడు ఒక సంవత్సరం ఎదిగిన తర్వాత మాట్లాడకపోతే 3వ సంవత్సరం వచ్చిందండి మా పిల్లగాడికి మాట్లాడట్లేదు, ఎంత బాధపడతావు నువ్వు? ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కూర్చొని అయ్యో నాకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడుపుతాను, తలాంతులు అభివృద్ధి పరుచుకుంటాను, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని హెచ్చించుకుంటాను, దేవునిలో కృప పొందుతాను నేను అనే ఆలోచన నీకు నాకు ఉన్నట్లయితే తప్పకుండా అంటాడు బలా గొప్ప దాసుడా అని. లేదు కదా, మనం వాళ్ళ దాసులు కాదు, ఇంకొకడు ఉన్నాడు మనకి. ఎవడాడు? యోహాను సువార్త 8:44 వచనంలో అంటాడు, యోహాను సువార్త 8:44లో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడి దురాశలను, వాడి దురాశలు మనకు వరాలు. లోకంలో పరిగెత్తు, కడుపు నిండా తిను, కంటి నిండా నిద్రపో, అంతే కదా వాడు ఇచ్చిన వరాలు మనకి. ఒక్క దినాన్ని కూడి లేకపోతే ఆగిపోతాం మనం, గిజర్లు ఆడిపోతాం టయానికి లేకపోతే. మనిషి రొట్టు వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును. ఆ మాట మన జీవితానికి ఒక ఆశీర్వాదకరం అండి. దేవుని వాక్యమే ఈ సర్వ సృష్టిని సృష్టించింది, నిన్ను కూడా కలుగజేసింది దేవుడే, నీకు ఇచ్చింది సమస్తము దేవుడే. ఆ వాక్యానుసారాన్ని వదిలిపెట్టి లోకములో పరిగెత్తి దురాశలు కలిగి, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు కలిగి అబద్ధికుడుగా బ్రతుకుతున్నాం మనం. ఎవరు మనం? అబద్ధికులం.
వాడు నేర్పాడు మనకు అబద్ధం. వాడు ఎటువంటి వాడు? చదవండి అక్కడ 44. నరహంతకుడులో సత్యమందు లేడు వాడు. అబద్ధము వాడి స్థితి. అది నీకు నేర్పాడు, నాకు నేర్పాడు. ఎందుకంటే వాడి తావులో నడుస్తున్నాం మనం, వాడి ఉద్దేశాల్లో జీవిస్తున్నాం మనం, వాడి ఆలోచనలో బ్రతుకుతున్నాం మనం. కనుక ప్రియులారా గమనించుకుందాం. కనుక సమయం తక్కువ ఉన్నది కాబట్టి అయ్యారు కొద్ది వరకు వినిపించారు. కొంతమంది భక్తులు కూడా చూసుకోవాలి. ఎందుకు మనకి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రాయబడినవన్నీ బుద్ధి రావాలి మనకి, బుద్ధి రావాలి. వాక్యం చదివినప్పుడు విన్నప్పుడు బుద్ధి లేని వాళ్ళు మనం. బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? నీకు బోధ కలగాలేదు, నీ మనసును పెట్టాలి. అది మనసును పెట్టవే, ఏదో గాలికి కూర్చున్నట్టు, ముళ్ళు మీద కూర్చున్నట్టు ఒక గంట కూర్చుంటే అయిపోయా. వీళ్ళని గమనించుతాం. మనం ఆశీర్వాదానికి వచ్చినాం, ఇక్కడికి దేవుని దీవెనల కొరకు వచ్చాం, దేవుని కృప కొరకు వచ్చాం మనం ఇక్కడికి. దేవుని శాపం పొందటానికి కాదు. ఇది ఒక ప్రశస్తమైన సమయం దేవుని సన్నిధి. నీకు ఈ సత్యమైన నిధి సంపాదించడానికి, ఈ తలాంతులు సంపాదించడానికి, ఇది దాని వాల్యూ కాదు. వాల్యూ అక్కడ బుక్లో రాసి ఉండొచ్చేమో బైబిల్లో. వాల్యూ కాదు కావాల్సింది, విలువైన అమూల్యమైనది. అది ఈ లోకంలో ఏది కూడా సరికాదు దానికి. అటువంటి గొప్ప ధన్యత దేవుడు నీకు ఇస్తే దాన్ని పట్టుకెళ్ళి అక్కడ మూల పడేసి ఆదివారం వచ్చినప్పుడు మళ్ళీ దులుపుకుని పట్టుకొస్తావు. ఏ రోజు ఆనందిస్తున్నావు నువ్వు? వాక్యంలో ఏ రోజు ఆనందిస్తున్నాం మనం? కొంచెం ఎవరికి వెళ్ళిపోదాం. చూడండి 8వ వచనం. వాని మనసు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరే వరకు వాడు భయపడడు. వాణ్ణి హతం చేయాలి. సాతానుగా నీ జీవితంలో చతం చేయాలి, నీ బ్రతుకులను చతం చేయాలి. వాడి కోరిక, వాడి ఆలోచన నీ మీద ఉన్నది. నిన్ను నాశనం చేయటం వాడి ఉద్దేశం. అటువంటి వాడిని హతం చేసే వరకు ఉండాలి నువ్వు. దేవుని ఇచ్చినటువంటి ఆ వరాలు ఆ జీవితంలో ఒక ఆశీర్వాదకరము, దీవెనకరం. నీ జీవితంలో వాటిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది నిన్ను. అలా గొప్ప దాసుడు అంటాం కాదు. నీ అక్కడ ఒక మాట అన్నాడు, చూడండి 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 3వ వచనం. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాడు నిత్యము నీతి నిత్యము నిలుచును. వాడి నీతి నిత్యము నిలుచును. దేనికోసం ప్రయాసపడుతున్నావో దేవునికి చేత కదా. లోకంలో అడ్డుపడుతున్నావే, లోకంలో పడి బ్రతుకుదాం అనుకుంటున్నావే, లోకం పొందేటట్టు సంతోషం పొందుదాం అనుకుంటున్నావే. అంటే దేవుడు ఇవ్వలేదా ఆ సంతోషాన్ని నీకు? ఆ ఆనందాన్ని దేవుడు ఇవ్వలేదా? గమనిందాం ప్రియులారా, గమనిందాం. అందుకే అపోస్తలుడైన పేతురు గారు ఒక మంచి మాట అంటారు. ఇది నన్ను నేర్చుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం 5వ వచనాన్ని ధ్యానం చేసాం గత వారం. 7వ వచనం 6, 7. అయితే మీరు ఎక్కడ చదువుతున్నావమ్మా? ఏలయనగా మూలరాతిని ఎక్కడ స్థాపించాడంటే ఆయన సియోనులో స్థాపించాడు. సియోన్ అంటే పరమ కానానే కాదు, పరలోక రాజ్యము కూడా సియోనే. దేవుని సంఘములో కూడా యేసుక్రీస్తుని స్థాపించాడు, నీ కొరకు నా కొరకు. కనుక ఆ మాట ఇంకా చదవమ్మా.
ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎంత మాత్రమును సిగ్గుపడడు అను మాట. అది దేవుని నమ్ముకొని దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడూ సిగ్గుపడ్డాడు. వాడు దేవుని విషయంలో లోటు ఉండదు వాడికి. నమ్ముకోకే మన పరిస్థితి. ఈ స్థితి ఇలాగ ఉన్నదంటే మనం నమ్ముకోవట్లేదు సంపూర్ణంగా. ఆయన మీద సంపూర్ణ విశ్వాసం లేదు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మనం సంపూర్ణంగా పొందలేకపోతున్నాం. కనుక గమనిద్దాం ఆ విషయం. ఒక మాట అంటాడు యెషయా భక్తుడు 28:16 అది దేవుడు అంటున్నాడు, సియోనులో సంఘములో నీకు ఒక రాయి వేశాను, ఒక రాతిని స్థాపించాను నేనే. అది ఏమి రాయమ్మా? పరిశుద్ధపరచబడిన రాయి. దానిలో లోపము లేదు. ఆ రాయి పరిశుద్ధపరచబడ్డది. దాని మీద అనుకున్నట్లయితే నీ జీవితం కూడా పరిశుద్ధపడుతుంది. ఆ రాయి మనకు తెలియదే. ఆ రాయిని మనం దూరంగా ఉంటాం. చాలా మంది కూడా వాక్యానికి దూరం అయిపోతాం, వాక్యానికి అవిధేయులు అయిపోతాం. యేసుక్రీస్తు అంటే మనకు భయం. యేసుక్రీస్తు జోలికి వెళ్ళాం మనం. లోకంలో అన్నీ కావాలి ఆయన వల్ల. కనుక అంటున్నాడు ఆయన. కనుక చూడండి, ఇంకో మాట నేర్చుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇప్పుడు తొందరగా వెళ్దాం. ఎఫెసీయులు 2:20. అపోస్తలులను కట్టబడి ఉన్నాము. నువ్వు ఏది సంపాదించినా ఈ రాయి యేసుక్రీస్తు. అంటే ఈ రాయి అంటే ఏందమ్మా? రాయంటే రాయే. సంఘము. ఏంటమ్మా? సంఘము. ఈ సంఘం ఒక రాయి. ఈ రాయి యేసుక్రీస్తు స్థాపించాడు, యేసుక్రీస్తు ఏర్పాటు చేశాడు. ఎలాగ ఏర్పాటు చేశాడు? ఎలాగ ఏర్పాటు చేశాడు? అపోస్తలుల కార్యం 20:28 అంటాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన, చదవండి 20:28 అపోస్తలుల కార్యములు. దేవుడు తన స్వరక్తమిచ్చి తన స్వరక్తముతో సంపాదించాడు నిన్ను ఎలా సంపాదించాడు తెలుసా? నిన్ను తన స్వరక్తమిచ్చి కన్నాడు, తన రక్తాన్ని ధారపోచాడు, కడబొట్టు వరకు కార్చాడు, నీ జీవితాన్ని కడిగాడు, పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచిన రాయి అది ఇంకా అనునిత్యము దాన్ని ఆనుకుని జీవించడానికి ఆ రాయిని సంఘములో స్థాపించాడు. నీ కొరకు, నా కొరకు. ఆయన సియోనులో ఒక రాయిని స్థాపించాడంట. 16 చదవండి. యెషయా 28:16 ఇంకో మాట ఉంది. ఆ మాట కోసమే అమూల్యమైన తలరాయది. నీకు అమూల్యం. నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. నీ బ్రతుకును ఒక ఉన్నతమైన స్థానానికి ఇస్తుంది. ఆ రాతి మీద నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, ఆ రాతి మీద నువ్వు నమ్మకం ఉంచినట్లయితే, ఆ రాయి అనేటువంటి యేసుక్రీస్తు అయినటువంటి వాక్యం మీద నువ్వు నమ్మకం ఉంచి వాటిని అనుసరించి నువ్వు జీవించినట్లయితే నీ జీవితం ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తుంది, ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 22:42 అదే మాట ఉంటుంది. మత్తయి సువార్త 22:42 అది కాదు. అక్కడ కాదమ్మా, అక్కడ కాదు.
ఇడ్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది. ఏ క్రీస్తునైనా తిరస్కరించి లోకంలోను సుఖంలోను సంతోషంలోను ఆనందంలో జీవిస్తున్నావే నువ్వు, ఆ రాయి నీ జీవితానికి ఏమైంది? మూల రాయి. ఆ రాయిని ఆశ్రయించకపోతే నీ జీవితం లేదు. ఆ రాయి మీద విశ్వాసం లేకపోతే నువ్వు లేదు. నీ బ్రతికి రోజుని సిగ్గుపడే స్థితికి వచ్చింది. నీ అబద్ధ జీవితము, నీ వ్యర్థమైన జీవితము, నీ జీవితంలో ఒక కరెక్ట్నెస్ లేదు. నీ జీవితంలో, నీ బ్రతుకులా ఎక్కడున్నది నీకు? ఆయన ఏదో విశ్వాసం ఉంచిన వాడు ఎక్కడ కూడా నీతిని కోల్పోడు. మనం లోకంలో పడి లోక స్థితిలో ఆలోచించి మనం ఆ యొక్క దేవుడిచ్చిన వరాలను పోగొట్టుకుంటున్నాం. ఆయన ఇచ్చిన తలాంతులు పోగొట్టుకుంటున్నాం. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ఆయన ఇచ్చిన దీవెనలు పోగొట్టుకుంటున్నాం. ఎన్ని రోజులు బతుకుతామండి మనం ఈ లోకంలో? ఈ భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాం మనం, గమనించండి. కనుక మరి అదే అధ్యాయము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలోకి వెళ్దాం ఒకసారి. కట్టువారు అవిధేయులైతే తొట్టిల్లుచున్నారు. ఏమవుతున్నారంట మళ్ళా? ఎవరల్లో? మనం కాదు. ఇజ్రాయెల్ అంటే మనం ఎందుకు అవుతామండి? ఇజ్రాయెల్లే, వాళ్ళకే కదా బైబిల్, మనకు కాదు. చదివిన ప్రతి వాడికి ఆ మాట దేవుడిచ్చింది. ప్రతి నువ్వు చదువుతున్నావు, నువ్వు వింటున్నావు అంటే నీకు ఆ వార్త తెలుసా? అవిధేయుడు అయినావంటే నువ్వు పడిపోతావు. తొట్టిల్లుతాం అంటే ఏంటండి? తొట్టిల్లుతాం మన భాషలో తూలు పడటం. ఏమి లేదు నీకు? దేవుని శక్తి లేదు, దేవుని బలము లేదు. దేవుని శక్తి లేకుండా జీవిస్తున్నాం మనం. వాక్శక్తి లేదు మనలో, ఆయన ఆత్మశక్తి లేదు మనలో. ఆయన చేసినటువంటి సిలువ త్యాగం మీద నువ్వు నేను విశ్వాసం ఉంచలేకపోయినా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 20 ఎన్నమ్మా చూడండి, 18 చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కాదు, తప్పే. రెండు 1:18 అమ్మా, 1:18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆ శక్తి నువ్వు పొందలేకపోతే తోలుతావు, పడతావు, నాశనం అవుతావు. దేవుని రాయ అమూల్యమైన రాయది. అది ఒక పరిశుద్ధమైన రాయది. అది పడ్డది అంటే నీ కాలుకి ఏమి కలిగితే పడతావు నువ్వు? నీ కాలు ఆ రాయి నీకు అడ్డురాయి అయిపోయింది నీ జీవితానికి కదా. లోకంలో పరిగెత్తాలనుకుంటున్నాం మనం. పరిగెత్తంటే నువ్వు పడిపోయినావంటే ఏం తగిలింది నీకు? ఆ రాయి అడ్డురాయిగా తగిలింది. అడ్డురాయి అంటాడు దాన్ని, అడ్డురాయి అయిపోయింది అది. అంటే మన స్థితిని బట్టి చెప్తున్నాడు. అనేక మంది ఈ రోజున తొట్టిల్లిపోతున్నారు, అనేక విషయాల్లో పడిపోతున్నారంటే కారణం ఏమిటో తెలుసా? ఆ సజీవమైన రాడుని మనము అడ్డురాయిగా చేసుకున్నాం. మన స్థితికి, మన జీవితాలకి, మన స్వేచ్ఛకి, మన నడవడికి అది మనకు అడ్డొస్తుంది. ఆ రోజుని ధర్మశాస్త్రానికి అడ్డుపట్టుకున్నారు. ఆమోసులో దొంగ కొంచాలతో కొలిచినారు. ధర్మశాస్త్రం కరెక్ట్నెస్ ని ఫాలో లేక వాళ్ళు అనేకమైనటువంటి మార్గాలు ఇచ్చి ఆలోచించారు. ఈ రోజున యేసు క్రీస్తుని నమ్ముకున్న నీవు
అనేక విషయాల్లో పొరపాటు పడుతున్నావు. అది నీకు అమూల్యమైన రాయి కాదు, పరిశుద్ధమైన రాయి కాదు. ఏమైపోయింది నీ జీవితానికి? అడ్డురాయి అయిపోయింది. నీ జీవితానికి అడ్డుంది. లేకపోతే నేను స్వేచ్ఛగా రెక్కలేసుకుని ఎగిరిపోతాను లోకంలోను. ఎంత దూరం ఉంది అంత దూరం ఎగిరితానని ఆలోచన ఉంది నీకు. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాను నీతో నాతో. చూడండి, ఒక మంచి మాటను చదువుకున్నాం. ఎటువంటిలాగా పడిపోతున్నాము, ఎందు విషయం పడిపోతున్నాం? యెషయా గ్రంథము 8వ అధ్యాయం 14-15 అంటాడు, అభ్యంతరము కలిగించి బండరాయిగాను ఉండును, తగిలి పడిపోతారు. వాక్యం తగిలి పడిపోతుంది. తర్వాత చదువమ్మా. తొట్టిల్ల పడి పట్టబడుదురు. నీ జీవితంలో పడిపోతావు నువ్వు. నీ జీవితంలో దాన్ని ఉపయోగించుకుంటే అమూల్యమైన పరిశుద్ధమైన రాయ నీ జీవితాన్ని బాగు చేస్తుంది, నీ బ్రతుకును బాగు చేస్తుంది. నువ్వు 5 ఇస్తే 5కి 5 సంపాదిస్తావు కాదు, 5కి 15 సంపాదిస్తావు. ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లయితే, ఆయన వాక్యానుసారమైన జీవితం నీ జీవితంలో ఉన్నట్లయితే నీ జీవితం అభివృద్ధి అవుతుంది. ఈ రోజున ఏదో మనం ఒక గంట వెళ్తే దేవుడు ఆశీర్వాదం కొంగులు వేసుకుపోదాం అనే స్థితిలో క్రైస్తవ్యం ఉన్నది. కానీ ఆ యొక్క దేవుడిచ్చిన తలాంతు, ఆ వాగ్దానాలు, ఆ వరాలు, వాటిని అభివృద్ధి పరుచుకుందాం. మన జీవితంలో, మన బ్రతుకులో ఆయన ఇచ్చిన వాక్యాన్ని మన జీవితంలో అన్వయింపజేసుకుని ఫలిందాం కదా. ఎన్నో ఉపమానాలు చెప్పాడని అయ్యగారు చెప్పినారు. దాంట్లో ఒకటి మరి వేసిన విత్తనాల గురించి చెప్పాడు ఒకసారి కదా. మత్తయి సువార్తలో విత్తనం వేస్తే ఎంతవరకు పండుతుంది? 60 అంతలుగాను